హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇది యాక్చువల్లీ నిన్న మండేదనమాట. సో మండే మార్నింగ్ 5 o'clock లేచాను యాజ్ యూజువల్. సో ఆల్మోస్ట్ బికాజ్ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కొంచెం లేజినెస్ అనేది పెరిగిపోయిందనమాట. సో రొటీన్ అనేది చేంజ్ అయిపోతూ వస్తుందనమాట. యూజువల్ టైమింగ్స్ అన్నీ కూడా సెట్ అవ్వట్లేదు. సో దానికోసం అనేసి ఎలా అయినా సరే ఎర్లీగా లేచి ఎర్లీగా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి అనేసి సో 5 o'clockకే లేచాను అనమాట. యాజ్ యూజువల్ రెగ్యులర్గా 5-5:30 మధ్యలోనే లేస్తాను. సో అలా లేచి బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. లైక్ బర్డ్స్ సౌండ్స్ అవన్నీ చాలా బాగా వినిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ దిస్ వింటర్ సీజన్లో కొంచెము వాటికి కూడా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా. అవి కూడా సౌండ్స్ బాగా వస్తున్నాయి. బట్ చీకటిగానే ఉంటుందన్నమాట. 6:30 ఆ టైం వరకు కూడా అసలు పెద్దగా సన్లైట్ అనేది ఏమీ రావట్లేదు, ఎక్కువగా రావట్లేదు. కంపేర్ టు లాస్ట్ ఫ్యూ మంత్స్తో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువగా ఏం లేదనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లైక్ బిఫోర్ 12 వరకు కూడా చల్లగా ఉంటుంది. కొంచెం చలి పెడుతున్నట్టే అనిపిస్తుంది. 12 తర్వాత మాత్రం భయంకరమైన ఎండ ఉంటుందన్నమాట. అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేసే అంత ఎండ ఉంటుంది బయట 12 తర్వాత. అండ్ ఈవినింగ్ మళ్ళా 6:37 నుంచి మళ్ళీ చలి అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఎక్కువగా ఉందన్నమాట. మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్కువగానే ఉంటుంది చలి. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మరి సమ్మర్ ఇంకెలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఏమో ఇంకా చూడాలి. సో అసలు కిచెన్ డోర్ చూసారు కదా, 6:45 అవుతుంది, అంటే 6:45 అట్లా అవుతుంది. ఆ టైంకి డోర్ ఓపెన్ చేసినా కూడా కొంచెం క్లౌడీగానే ఉన్నట్టు అనిపించింది అనమాట. అంత సన్లైట్ అయితే ఎక్కువగా ఏం లేదు. యూజువల్గా అయితే ఈ టైంకి నేను డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే సన్లైట్ వస్తుంది, కొంచెం లైటింగ్ ఉన్నట్టు ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు ఆ లైటింగ్ లేదు, చీకట్లో ఉన్నట్టే ఉంది వీడియో మొత్తం కూడాను. నేను ఇప్పుడే చూసుకున్నాను వీడియో అంతా చీకటిగానే ఉంది అనేసి. సో ఇంకా మార్నింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని యాజ్ యూజువల్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాము అనుకున్నాను. బట్ ఏంటంటే పూజ చేసుకునే ముందర కొంచెము డిటాక్స్ వాటర్ తాగేస్తే ఐ ఫీల్ రిఫ్రెష్డ్ అనమాట. కొంచెం ఎనర్జెటిక్గా యాక్టివ్గా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఐ నీడ్ మై డిటాక్స్ వాటర్ తీసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత లేట్ అయినా కూడా ఐ కెన్ స్టే అనమాట. అండ్ దట్టు పూజ చేసేటప్పుడు ఏమీ తీసుకోకుండా ఎంటీ స్టమక్తో చేయకూడదు, బరిగడుపుని చేయకూడదు కాబట్టి సో ఐ హ్యాడ్ మై దిస్ డిటాక్స్ వాటర్ ఇవన్నీ చేసుకునేసరికి పూజ అప్పటికి ఇంకా కంప్లీట్ చేసుకోలేదన్నమాట నేను. సో ఏంటంటే ఇంకా పొయ్యి మీద రైస్ను కర్రీ ఏదైనా పెట్టేశాను అనుకో, వాటంతటా అవి ఉడుకుతూ ఉంటాయి కదా, సో అవి కుక్ అయిపోతూ ఉంటాయో పక్కన, నేను ఈలోపు పూజ చేసుకోవచ్చు. టైం సేవ్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో సో ఐ స్టార్టెడ్ కటింగ్ వెజిటబుల్స్ అనమాట. అండ్ ఈ మధ్యన ఏంటంటే ఏదైనా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఏమన్నా అనుకున్నప్పుడు, సో కొంచెము నేను స్ట్రెస్ ఫ్రీ అయిపోవాలి అనుకున్న టైంలో ఏం చేస్తున్నానంటే ఈ వెజిటబుల్ కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఐ ఫీల్ రిలాక్స్డ్. కొంచెం ఏదో ఒక థెరపీ కావాలి కదా. లైక్ ప్రశాంతంగా ఉండాలి అంటే అన్ని టైమ్స్లోనూ మనకి కుదరదు. లైఫ్ అన్న తర్వాత ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ నుంచి ఎలా రిలీఫ్ అవ్వాలి అన్న కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఐ ఫెల్ట్ ఈ వెజిటబుల్ కటింగ్ అనేది నాకు ఒక థెరపీలాగా అనిపించింది అనమాట. స్ట్రెస్ బస్టర్ అనే అనుకోవాలి నాకు ఇదైతే. సో ఐ ఫీల్ ఎంజాయ్ చేస్తూ కట్ చేస్తాను, అంత చిన్న పీసెస్ అని, లేదా ఒక్కొక్కసారి పెద్ద పీసెస్ అలా ఇదిగా. సో ఇంకా ఏంటంటే ఆ రోజు చెర్రీకి కొంచెము
వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాననమాట. లైక్ యాజ్ యూజువల్ క్యారెట్, పొటాటో ఇవే వాడాను. అండ్ ఇప్పుడు గ్రీన్ వెజిటబుల్స్ అనేవి, లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా దొరుకుతాయి కదా ఈ వింటర్ సీజన్లో. సో స్ప్రింగ్ ఆనియన్స్ దొరికినాయి అనమాట, ఉల్లి పొరక. సో అవి ఏదో ఒక రకంగా యాడ్ చేయాలి, విడిగా ఇస్తే తీసుకోవట్లేదు. లైక్ ఇట్లాగా పెసరపప్పు వేసి ఫ్రై చేసినా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. లేకుంటే ఇట్లాగా ఏదన్నా ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి అందులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇస్తే తినేస్తున్నాడు. కంప్లైంట్ అయితే ఏం ఉండట్లేదనమాట, ఇదెందుకు వేసావు అదెందుకు వేసావు అని. బట్ విడిగా వాడు చూసినప్పుడు మాత్రం వేస్తే కనుక కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట, ఇది తినను అది తినను అని పిక్కిగా అయిపోతున్నాడు. సో దానికోసం ఏంటంటే ఇట్లా వెజిటబుల్స్ అన్నీ చేసినప్పుడు వాడు తిన్నది ఏదన్నా ఉంటే ఇట్లాంటి వాటిల్లో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అఫ్కోర్స్ అందరు మామ్స్ చేసేదే అనుకోండి, బట్ ఇన్ కేస్ ఎవరన్నా పిల్లలు పిక్కీగా ఉన్నారు వెజిటబుల్స్ దగ్గర, ఫుడ్ విషయంలో అన్నప్పుడు వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు అందులో మ్యాక్సిమం అది లైట్గా యాడ్ చేయండి. ఫస్టే కనుక మనము ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినా తీసుకోరనమాట. ఇప్పుడు క్యారెట్ తినట్లేదు అంటే హాఫ్ క్యారెట్ని వాళ్ళకి సమ్ అదర్ వేలో ఇవ్వడానికి ట్రై చేయండి. లెట్ దెమ్ ఎంజాయ్ దట్ టేస్ట్ అనమాట. ఆ టేస్ట్ని వాళ్ళు వన్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఆబ్వియస్లీ మనం దాచి ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట, డైరెక్ట్గా ఇచ్చినా తీసుకుంటారు. సో అఫ్కోర్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే కొంచెము దానికి కొంచెము స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ని వాడు ఎంజాయ్ చేయట్లేదేమో అనిపించింది అనమాట. ఇట్లా ఫ్రై చేసినప్పుడు మాత్రం అదేం ఉండదు, బికాజ్ అందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, తర్వాత మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అనేది అంత ఎక్కువ డామినేట్ చెయ్యదు. సో అందుకోసమని అలా ఇద్దాము అని ట్రై చేశాను. అండ్ లంచ్ తింటాడో తినడో అని కూడా చాలా భయపడ్డాను, బట్ వాడైతే ఎంజాయ్ చేశాడు. హీ ఎంజాయ్డ్ దట్ థింగ్. సో లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకునే తీసుకొచ్చాడనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే వర్కౌట్ అయింది నేను తీసుకున్న ఇది అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశానమాట. అండ్ యాజ్ యూజువల్ అంతే కదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఈ హడావిడే అయిపోతుందన్నమాట. బట్ యునో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే డే లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది, నైట్ టైమ్స్ అనేవి లాంగ్ ఉంటాయి అన్నమాట, లాంగ్ నైట్స్ ఉంటాయి, డే అనేది షార్టర్గా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టే మనము అడ్జస్ట్ అవ్వాలన్నమాట. లైక్ ఇప్పుడు యూఎస్ అట్లాంటి వాటిల్లో అయితే వాళ్ళు మొత్తం టైం సిస్టమ్ని కూడా మార్చేసుకుంటారు. బట్ మన ఇండియాలో ఏంటంటే మరీ టైం సిస్టమ్ని అయితే మార్చుకోలేము, కానీ బట్ మన డే రొటీన్ని ఈ టైంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో అంటే కొంచెం ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ ఎవరైనా 6 o'clockకి లేస్తున్నారు అంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక్క హాఫ్ అన్ అవర్ బిఫోర్ లేవడానికి ట్రై చేస్తే ఆ 6 o'clockకే లేచే టైం నట్టే అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ కొంచెం లేజినెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట, ఎస్పెషల్లీ వింటర్లో. సో దానికోసం అనేసి కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేయాలి. సో ఇలా ఎర్లీగా లేవడానికి ట్రై చేయాలి అంటే కనుక ఎర్లీగానే పడుకోవాలన్నమాట, బికాజ్ పర్టికులర్ సర్టెన్ స్లీప్ అవర్స్ అనేవి మన బాడీకి మనకు తెలియకుండానే అలవాటు చేసేసుకుంటాం కదా. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు 7 hours స్లీప్ అయితే ఐ ఫీల్ నాకు కొంచెం ఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. 7 hours కన్నా తక్కువ పడుకున్న డేస్ కూడా ఉంటాయి కొన్ని, బికాజ్ పిల్లలతో కానీ లేదా ఏదైనా ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు, జర్నీస్ చేసినప్పుడు అప్పుడు స్లీప్ అనేది కరెక్ట్గా ఉండదు, వి ఫీల్ వెరీ టయర్డ్. బట్ నాకేంటంటే పర్టికులర్గా నా డే చాలా ప్రొడక్టివ్గా స్టార్ట్ చేయాలి, ప్రొడక్టివ్గా ఎండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఐ నీడ్ 7 hours ఆఫ్ స్లీప్ నాకు కంపల్సరీ అనమాట. దట్ ఈస్ నా బాడీకి అది అలవాటు చేశాను అనమాట. సో ఈ 7 hours ఆఫ్ స్లీప్ నాకు ఉంటే కనుక ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎనర్జెటిక్గా నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అన్ని వర్క్స్ చేసుకుంటాను అనమాట. సో అట్లాగా, సో దానికోసం ఏంటంటే నాకు ఆ 7 hours నేను అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 1 hour బిఫోరే పడుకోవాల్సి వస్తుంది. సో నైట్ పడుకునే టైంని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటే మార్నింగ్ లేచి మనం చేసుకునే వర్క్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనమాట. మన బాడీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ అండ్ మన వర్క్ లైఫ్ని కూడా మనం దానికి తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. కాబట్టి మార్నింగ్ ఎర్లీగా లేవాలంటే నైట్ ఎర్లీగానే పడుకోవాలి.
సో దాట్స్ ఇట్ అనమాట. సో ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను వాడికి. సో ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇడ్లీలు కూడా ఐ థింక్ ఆ రోజు మా హస్బెండే వాళ్ళకి ఫీడ్ చేశారనమాట. పిల్లలిద్దరికి కూడా మా హస్బెండే పెట్టారు. బికాజ్ ఐ వాజ్ క్వైట్ బిజీ ఇవన్నీ చేసుకోవడంలో అనమాట, అందుకోసమని. అండ్ ఆ రోజు స్నాక్స్లోకి అయితే కీరా కట్ చేసి పట్టుకెళ్ళాడు. స్కూల్లో కీరా, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ వాడు ఎంకరేజ్, వాడు అని కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్లో బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ ఇవన్నీ చెప్తున్నప్పుడే. సో వాళ్ళకి బాగా చెర్రీ స్కూల్లో స్పెషల్లీ ఏంటంటే వాళ్ళు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట. డిసిప్లిన్ అండ్ ఫుడ్, వాళ్ళు ఎంత హెల్తీగా తింటున్నారు అనేది వాళ్ళే మనకి చెప్తారనమాట. సో అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా నాకు సజెషన్స్ ఇస్తారు. ఇలా పెట్టారు కదా ఆ రోజు, వాడు ఎంజాయ్ చేయలేదు, ఈ ఫుడ్ని ఎంజాయ్ చేశాడు, సో ఇది ఎందుకు ఇలా చేయకూడదు, దే గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్ అనమాట పిల్లల విషయంలో మాత్రము. అండ్ ఇంకా స్కూల్కి అఫ్కోర్స్ ఆ సజెషన్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి నేను మళ్ళీ అకార్డింగ్ టు దేర్ సజెషన్స్ వాడు ఏం ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది అబ్జర్వ్ చేసుకుని చేంజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మెనూ అనేది. అండ్ ఇంకా మార్నింగ్ అలా అయిపోయింది. అండ్ ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ తినాలనిపించలేదు. సో నేను ఏంటంటే అట్టులా వేసుకున్నాను, మినపట్టులాగా. రొట్టె చేసుకుందాం అనుకున్నాను కానీ రొట్టె కన్నా ఎందుకో ఆ రోజు ఐ థింక్ చట్నీ ఉందన్న ఇదితో అనుకుంటా మినపట్టులాగా వేసుకుని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందర పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది. అది అలా ఉందని మాత్రం కంగారు పడకండి, ఏం లేదు. సాంబ్రాణి ధూపం వేసాను అనమాట, అందుకని మీకు అలా కనిపించింది. అండ్ ఆఫ్టర్నూన్ యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం వర్క్స్ ఇంకా బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత కిట్టుని తీసుకుని ఇంకా చెర్రీ స్కూల్కి వెళ్తున్నాను అనమాట. చెర్రీ స్కూల్ పిక్ చేసుకునే టైం అయింది అనేసి చెప్పాను కదా. ఇంటి పక్కన గల్లీలో నుంచి వెళ్తే వితిన్ 5 to 7 minutesలో వెళ్ళిపోతాం అనమాట. దగ్గరగానే అనిపించింది, షార్ట్ కట్. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళి ఇంకా యాజ్ యూజువల్ అనమాట వాడిని నడిపించుకుంటూ వెళ్తే మాత్రం రోడ్డు మీద కనిపించినవి అన్నీ డౌట్స్ వాడికి. అదేంటి, ఇదేంటి, ఆ కార్ ఏంటి, ఈ కలర్ ఏంటి అన్నీ అడుగుతాడనమాట. చాలా డౌట్స్ అడుగుతాడు కిట్టు అయితే. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఇంక మళ్ళీ వెనక్కి రిటర్న్ అయ్యామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం అయితే సండే రోజున కునాఫా చేశాను. యాక్చువల్లీ అది సక్సెస్ అవుతుందో అవ్వదో అన్న భయంతో ఫస్ట్ టైం ట్రై చేశాను, అందుకని దాన్ని వీడియో తీయలేదనమాట. బట్ సక్సెస్ అయింది అది రెసిపీ. మీకు మళ్ళీ చేసినప్పుడు షేర్ చేసుకుంటాను అనమాట. ఐ ఫెల్ట్ సరిగ్గా రాదేమో అని భయపడ్డాను, బట్ కరెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది అని చెప్పారు మా హస్బెండ్ కూడా టేస్ట్ అదిని. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.